హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్లెస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు చామదుంప గుడ్డు పులుసు చేసి చూపిస్తా. ఇది చేసుకోవటం చాలా ఈజీ, చాలా బాగుంటుంది. సమ్మర్లో కానీ, బాగా ఎండగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏది తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. ఈ పౌడర్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఆ పౌడర్ ఏంటి, ఆ కూర ఏంటి, ఎలా చేయాలి ప్రాసెస్ చూపిస్తా పదండి. చామదుంపల్ని నీట్గా వాష్ చేసేసుకొని, చామదుంపలు ప్లస్ మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు పెట్టేసుకొని అవి నిండే వరకు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని పీల్ ఆఫ్ చేసేసి తొక్కు తీసేసి కోడిగుడ్డుని కొంచెం ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కర్రీకి కావాల్సినవి. కట్ చేసుకున్న వాటన్నిటిని పక్కన పెట్టండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరాని వేసేసుకొని, ఈ షాజీరా ఆయిల్లో చిటపటమంటూ చిందేస్తూ ఉన్న తర్వాత మాత్రమే మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ప్లస్ ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి. ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి, లేకపోతే ఆనియన్స్ అనేది మెత్తబడాలి. ఆ స్టేజ్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, గల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదా మీ రుచికి తగినంత. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చింతపండు పులుసుతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి. పులుపు దనానికి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఇవి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయినాక కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసుకొని, ముందుగా తరిగి పెట్టుకొని ఉంచుకున్న టమాటాలు, తరిగి పెట్టుకున్నవి, ఇవి కట్ చేసుకున్నవి కాదు. చాపర్ ఉంటే చాపర్లో కట్ చేయండి, లేకపోతే మిక్సీ వేసేసేయండి. నేను చాపర్లో వేసి కట్ చేసుకున్న టమాటాలు ఇవి. ఈ టమాటాలు ఇలా ఆయిల్లో వేసేసి, ఈ టమాటాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకున్న చామదుంపల గడ్డల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఎలా ఫ్రై అవ్వాలి అంటే, ఈ ఆనియన్స్, ఈ ఉల్లిపాయ, టమాటా, ఈ చామదుంపలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఈ చామదుంపల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ స్టేజ్లో సపరేట్ అయినాక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి ఫ్రై చేయండి. కారం కూడా ముందే వేసుకోవాలి, పులుసు పోసినాక కాదు. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ దుంపకి పట్టేసి దుంప తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఆయిల్ సపరేట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అడుగంటుతూ ఉండిద్ది, జాగ్రత్తగా చూసుకొని తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా సరిపోతే మనకి చూడటానికి ఇలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇలా ఉన్న దాంట్లో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న చింతపండు, ఎంత సైజు అంటే నేను ఒక 30 గ్రాముల చింతపండు తీసుకున్నాను. 1/2 కేజీ దుంపలు, 6 ఎగ్స్, ఒక 30 గ్రామ్స్ చింతపండు తీసుకొని మంచిగా మొత్తం జ్యూస్ తీసేసి, కావాలి అంటే వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ కూడా పోసేసి ఒకసారి మూత పెట్టి ఉడుకు పడుతూ ఉన్నప్పుడు, ఫస్టే ఎగ్స్ వేయకూడదు. ఇలా కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు తొక్కు తీసేసిన ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో వేసేసేయండి. వేసేసి ఒక్కసారి అలా తిప్పుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. చక్కగా ఇలా ఉడికిపోయి సలసలా పారుతున్న జలయేరులాగా ఎంత చక్కగా పైకి బుడుగులొస్తా ఎంత చక్కగా ఉడికిపోతుందో చూడండి. అలా ఉడికిపోతూ ఉన్న చామదుంపల పులుసుని ఒక్కసారి తిప్పుకొని మరలా మూత పెట్టేసేయండి. ఎందుకు ఇలా మూత పెట్టి తిప్పుతూ ఉండాలి అంటే, మనం కారం ముందు వేసేసాం కాబట్టి అడుగు పట్టేసిద్ది. అలా అడుగు పట్టి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి తిప్పుకుంటే చక్కగా ఉడికిపోతుంది. దుంప అనేది పులుసు చక్కగా కోడిగుడ్డుకి ఇది పడుతుంది. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏంటి అంటే, ఇది వేయించిన జీలకర్ర పొడి. జీలకర్ర పొడా చామదుంపల పులుసులో వేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. వేస్తారు. ఎందుకు వేసుకోవాలి అంటే, చామదుంపల పులుసు, చామదుంపలు ప్లస్ చింతపండు కొంతమందికి అరగదు కదా. మంచిగా అరుగుదల కోసము చామదుంపలు తిన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి అక్కడ
జీలకర్ర పొడి వేస్తామన్నమాట. అలా అయిపోయి ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకంతే చామదుంపల పులుసు. టోటల్లీ 20 మినిట్స్‌లో ఈ కర్రీ అనేది అయిపోతుంది. ఎంత బావుంటది అంటే చామదుంపలా? వద్దు. నేను తినను. నాకొద్దు అనే వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్‌లో చేసి పెట్టండి. మీకే అన్నం కూడా ఉంచకుండా కొంచెం కూర, కొంచెం అన్నం పెట్టుకుంటూ మొత్తం తినేస్తారు. ఇలాంటి వాటి కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్.